సినిమాల్లో హీరో హీరోయిన్ జంట చూడముచ్చటగా ఉండడం ఎంత ముఖ్యమో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. వారి మధ్య కెమిస్ట్రీ చక్కగా పండితేనే ఆ రొమాంటిక్ సినిమా హిట్ అవుతుంది. కానీ కొన్నిసార్లు డైరెక్టర్ల కోరిక మేరకు హీరోయిన్లు మామూలు నటులతో కూడా జత కడతారు. ఈ రోజు అలాంటి కొందరు హీరోయిన్ల గురించి మాట్లాడుకుందాం. వారు అనుకోని నటులతో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు. లోకేష్ కనకరాజ్, శృతి హాసన్. కోలీవుడ్ దర్శక దిగ్గజం లోకేష్ కనకరాజ్ హీరోగా ఒక సినిమా చేస్తాడని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఇక ఆయన సరసన సూపర్ హాట్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుందని అస్సలు ఊహించలేదు. కానీ ఆ అనూహ్య జంట అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇటీవల ఒక మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. ఈ వీడియో విడుదలైన తర్వాత ఘన విజయం సాధించింది. సునీల్, ఆర్తి అగర్వాల్. సునీల్ తెలుగు సినిమాలో ప్రముఖ హాస్య నటుడు. సునీల్ కమీడియన్ గా రాణిస్తున్న టైంలో ఆర్తి అగర్వాల్ తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్. వీరిద్దరు కలిసి జంటగా నటిస్తారని ఎవ్వరూ అనుకోలేదు. కానీ అందాల రాముడు సినిమాలో ఆర్తి అగర్వాల్ సునీల్తో జత కట్టి చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. నువ్వు నాకు నచ్చావు సినిమాలో వీరిద్దరి కాంపోలో వచ్చిన సన్నివేశాలు చూస్తే వీరి మధ్య చాలా అంతరం ఉన్నట్లు అనిపిస్తుంది. అలాంటి వీరిద్దరూ అందాల రాముడు సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించడం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ జంట నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమా కూడా ఘన విజయం సాధించింది. వైవ, హర్ష, ఈషా రెబ్బ కలిసి 3 రోజెస్ వెబ్ సిరీస్ లో రొమాన్స్ చేశారు. ఈ సిరీస్ మొదటి సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండవ సీజన్ కూడా రాబోతుంది. అలాగే కృష్ణ భగవాన్, సిమ్రాన్. ఈ జంట నటన కెమిస్ట్రీ బాగా పండింది. మరోవైపు హాస్య నటుడు, రచయిత కృష్ణ భగవాన్ సిమ్రాన్ తో కలిసి జాన్ అప్పారావు 40+ సినిమాలో రొమాన్స్ చేశారు. ఒకప్పుడు సిమ్రాన్ బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించింది. అలాంటి ఈ తార ఒక కమీడియన్ తో జత కట్టడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అలాగే చిరంజీవి, కాజల్ అగర్వాల్. మగధీర సినిమాలో రామ్ చరణ్ తో కాజల్ జత కట్టింది. అయితే కొడుకుతో నటించిన ఆమె తండ్రితో కూడా నటిస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ ఈ ముద్దుగుమ్మ ఖైదీ నెంబర్ 150 సినిమాలో చిరంజీవితో రొమాన్స్ చేసి వావ్ అనిపించింది.